జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయనకు అధికారం కావాలి, అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. అబద్ధం చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాలు చెప్పడానికి జగన్ రెడ్డికి సమయం, సందర్భం అవసరం లేనే లేదు. మొన్న మొంతా తుఫాన్లో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. మొంతా తుఫాను వల్ల 1,59,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అబద్ధం చెప్పాడు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పంటల బీమా పథకం ప్రీమియంలే కట్టలేదు, ప్రీమియంలు వరుసగా 3 సంవత్సరాలు కట్టలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా మొన్న జూలైలో పార్లమెంట్లో కూడా చెప్పారు. అలా రైతులను మోసం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది, ఈ క్రాప్ నమోదు చేయటం లేదని పచ్చి అబద్ధాలు చెప్పాడు. గురువారం నాడు వైసీపీ విద్యార్థి విభాగం మీటింగ్లో కూడా అన్ని అబద్ధాలే. రాష్ట్రాన్ని ఆయనే అభివృద్ధి చేశాడట, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడట. భోగాపురం ఎయిర్పోర్ట్ని 2015లో చంద్రబాబు ప్రపోజ్ చేసి ఫిబ్రవరి 2019లో నిర్మాణం ప్రారంభిస్తే ఇప్పుడు జగన్ ఏమో భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చానని చెప్తాడు. గూగుల్ నేనే తెచ్చానని కూడా చెప్తున్నాడు. గూగుల్ కోసం లోకేష్ అమెరికాలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి వాళ్ళను ఒప్పించి వచ్చింది మనకు తెలుసు. అంతేకాదు, చంద్రబాబు మోదీని ఒప్పించి నేషనల్ డేటా పాలసీలో కొన్ని మార్పులు కూడా చేయించారు. ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తేనే గూగుల్ వైజాగ్ వచ్చింది. ఇదేమీ తెలియని జగన్ మాత్రం గూగుల్ తన వల్లనే వచ్చిందని చెప్పుకుంటున్నాడు. ఇలా చెప్పుకోవటం ఒక జగన్ రెడ్డికి మాత్రమే సాధ్యం. కియా కార్ల కంపెనీ కోసం చంద్రబాబు కాళ్ళరిగేలా తిరిగి ఏపీకి రప్పిస్తే జగన్ మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లోనే కియా వాళ్ళతో మాట్లాడాడని పచ్చి అబద్ధం చెప్పాడు. ఇలా ఒకటేంటి, ప్రతి దాంట్లోని అబద్ధాలు చెప్పటమే జగన్ పని. ఇక్కడ జోక్ ఏంటంటే, చంద్రబాబు లోకేష్లు కంపెనీల చుట్టూ తిరిగి వాళ్ళను ఒప్పించి కంపెనీలు తెస్తే అవన్నీ నేనే తెచ్చానని అబద్ధాలు చెప్పటం ఇప్పుడు జగన్ రెడ్డికి చేస్తున్న పని. సిగ్గు లేకుండా చంద్రబాబు నా క్రెడిట్ చోరీ చేస్తున్నాడని జగన్ చెప్పటం పరమ రోతగా ఉందండి.